What's up legends? Irashimase, welcome back to my channel. Irashimase ante welcome anamata. So welcome back to my channel. Today we got some insane reaction videos on the OG movie. Na premiere show ki OG movie చూసి చాలా మంది రియాక్షన్ ఇచ్చారనమాట ఇన్స్టాగ్రామ్ లో. సో అలాంటి కొన్ని రియాక్షన్ దానికి మనం రియాక్షన్ ఇద్దాం. సో సారీ, అలాంటి రివ్యూస్ ఉన్న వీడియోస్కి మనం రియాక్షన్ ఇద్దాం అనమాట. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే let's dive straight into the video, okay? So now I got OG band ledu, that's why I wear this red color hoodie to support the OG. So if you like the video, make sure to hit the like button and subscribe to my channel, okay? మాకు ఆ వెలివేషన్ కి తమ బీజిఎం కి ఏం అయిపోయినది అన్నా ఓసే చాలా రోజుల మా దేవుడి ఇష్టం ఏం వెలివేషన్ అన్నా సుజిత్ ఓనలా హీరో ఫ్యాన్ బాయ్ గా తీసిన సినిమా ఇది. ఇలాంటి కంటెంట్ కావాలి అన్నా మాకు ఆ వెలివేషన్ కి తమ బీజిఎం వెలివేషన్ అంట దేవుడి ఇష్టం ఏం వెలివేషన్ అన్నా సుజిత్ ఓనలా హీరో ఎవర్రా మీరంతా వెలివేషన్ ఎలివేషన్ రాదు, వెలివేషన్ కాదు. బీజిఎం కి ఏం అయిపోయినది అన్నా ఓసే చాలా రోజుల మా దేవుడి ఇష్టం ఏం వెలివేషన్ ఓసియా ఓసియా ఓజీ కదారా నీ అప్ప. ఓజీని ఓసి అంటుడు, ఓసిని ఓజీ అంటుడు, బీజిఎంని బీజిఎం అంటుడు. ఎవర్రా వీళ్ళు? ఇక్కడికి వెళ్ళొస్తారా ఈ సంత అంతా? ఈ అమ్మ హీరో ఫ్యాన్ బాయ్ గా తీసిన సినిమా ఇది. ఇలాంటి కంటెంట్ కావాలి అన్న మాకు ఆ వెలివేషన్. కానీ అపార్ట్ ఫ్రమ్ దిస్ రియాక్షన్ చాలా మంచి ఇది వస్తుంది రెస్పాన్స్ ఆడియన్స్ నుంచి. సో లెట్స్ సీ. ఈశ్వరాయ నమః, పవనేశ్వరాయ నమః, పవర్ స్టారాయ నమః, పిఠాపురం ఎమ్మెల్యే నమః, డిప్యూటీ సీఎం నమః, జనసేనాయ నమః, తెలుగు రాష్ట్రాలకు ఒకటే దేవుడాయ నమః, కళ్యాణ్ కల్టాయ నమః, ఓం ఓజాస్ గంభీర. ఈశ్వర పవనేశ్వర బ్రో, లాస్ట్ కి ఓజాస్ గంభీరాయ నమః అంట. నీ అబ్బా, అరే ఇంత కల్టున్నారేంద్రా బాబు ఒక్కొక్కడు. కళ్యాణ్ What about the 18-minute action sequences that everybody were talking about? Main that was worst, bro. Main that was worst. అసలు పార్ట్ 2 నే వదలాల్సింది ముందు. ఆ పార్ట్ OG the savior of Pawan Kalyan. Overall disappointed, bro. బ్రో వీడియో హైలైట్ ఇచ్చింది బ్రో రివ్యూ, కానీ ఇది జెన్యున్ రివ్యూ లాగా అనిపిస్తుంది నాకు. వేరే వాళ్ళు ఏదంటే కొంచెం హైప్ చేస్తున్నారు మూవీని. వీడు రివ్యూ ఏదైతే ఉందో అది జెన్యున్ అనిపిస్తుంది. First half is better. Climax is worst. Full worst. క్లైమాక్స్ వరస్ట్ అంట బ్రో ఎవరు చెప్తారు బ్రో ఇట్లా క్లైమాక్స్ వరస్ట్ అని? ఏ మూవీలో అయినా క్లైమాక్స్ పీక్స్ లో ఉంటది అండ్ దట్ ఈస్ ద హైలైట్ ఆఫ్ ద మూవీ. కానీ ఈ మూవీకి వీడు ఏం చెప్తుండంటే క్లైమాక్స్ వరస్ట్ అంట. ఓ జీ బ్రో, సాయిధరం తేజ ఇప్పుడు కైలాసంలో ఉండేది ఎవడో శివుడు, భూలోకంలో ఉండేది ఎవడో కళ్యాణుడు. పైలోకంలోనేమో శివుడు చూస్తాడు, భూలోకంలోనేమో కళ్యాణుడు చూస్తాడు. అది అందుకనే కళ్యాణ సినిమా ఇది. ఇది ఒక సునామీ. ఈ సునామీని ఎవరు ఆపలేరు. ఆ సునామీలో కొట్టుకెళ్ళిపోతారు. అందుకే ఇది ఓజీ. ఓజీ అంటే ఒరిజినల్ గాడ్. ఏంది అయ్యా ఓజీ అంటే ఒరిజినల్ గాడా? మరి ఓజీ అంటే ఓజస్ గంభీరా కాదా? డిస్కషన్ చేయకూడదు, బయటకి రివీల్ చేయకూడదు. గైస్ ఇంకో విషయం ఏంటంటే పాపం పవన్ కళ్యాణ్ సార్ ఏమనాలి భయ్య, మూవీకి ఎవరైనా టికెట్స్ రేట్స్ మీద డిస్కౌంట్ ఇస్తారు. ఈయన ఏందో టికెట్స్ రేట్లే పెంచేసిండంట. 1000 రూపీస్ అంట టికెట్ ప్రైస్ ఇన్ ఆంధ్ర అండ్ 800 రూపీస్ ఇన్ తెలంగాణ అంట. బ్రో అన్యాయం బ్రో, మరి ఇంత దారుణమా బ్రో? ఇంకో కామెంట్ చూడండి, అమలాపురంలో మెంటల్ హాస్పిటల్ లేదా పాపం అంట. అరే అరే అరే, చాలా మంది సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. ఇది హిట్ నెంబర్ 4 చూడండి. పక్కా పవర్ స్టార్ ఫ్యాన్ గా చెప్తున్నా, పక్కా బ్లాక్ బస్టర్. బాక్స్ ఆఫీస్ కొల్లగొట్టేసాం అంతే. బాధ అంటే ఏందో తెలుసుగా, లోపలికి వెళ్తే తెలుసు. కల్ట్ బొమ్మ అంటే ఇదిరా. మా కల్ట్ దేవుడికి మా కల్ట్ లాంటి ఫ్యాన్ ఇచ్చిన బొమ్మ ఇది. మర్చిపోకూడదు అస్సలు. అరే థియేటర్లోకి వెళ్ళి కేక్ ఎట్లా తెచ్చిర్రా మీరు? కేక్ తీసుకెళ్తున్నారా లోపల? ఆల్రెడీ షో అయిపోయింది, మన కేక్ బయట అంటే కేక్ కోసిర్రా లోపల? కేజీఎఫ్ అమ్మా మొగుడు, కేజీఎఫ్ అమ్మా మొగుడు యానిమల్
యానిమల్ కాదు, వైల్డ్ యానిమల్. ఓజస్ గంభీర వైల్డ్ యానిమల్. ఎవరు బ్రో లోకేష్ కనకరాజు? ఎవరు? సుజిత్ ఫ్యాన్ బాస్ సుజిత్. ఒక్కసారి సుజిత్ కి ఓగొట్టండి. జై తమరన్న. చచ్చిపోతున్నారు బ్రో లోపల. బ్రో ఏమే పిచ్చి ప్యూర్ అవుతుంది ఇక్కడ. సెక్యూరిటీ ఆమె యాక్చువల్లీ ఆమె పిచ్చి ప్యూర్ అవుతుంది. ఈ లేదురా బాబు ఇట్లున్నారు, ఇంత వైల్డ్ ఉన్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని. యాక్చువల్గా ఇది ఎక్కడ అంటే లండన్లో ఓజీ హంగామా అంట. ఓకే, పవర్ స్టార్ మేనియా ఇన్ లండన్. ఫ్యాన్స్ వెంట్ వైల్డ్ ఆఫ్టర్ వాచింగ్ ఓజీ. జెన్యూన్ పబ్లిక్ టాక్ అండ్ మాస్ సెలబ్రేషన్స్. బాబు ఇది కూడా డబ్ సినిమానా ఇది కొంపదీసి? నిజంగానే డబ్బా? ఒకసారి కామెంట్ చూద్దాం. ఆ ఒరిజినల్ మూవీ నేమ్ చెప్పేయండి అయ్యా అంట. వ్యూ రిప్లైస్ చూద్దాం ఏందో. ఏమో సార్ నాకు కూడా తెలియదు. నెక్స్ట్ స్కార్ఫేసా? ఐ డోంట్ థింక్ ఇట్స్ డబ్డ్ బికాజ్ ఇట్స్ ఎ లెజెండరీ ఫిలిం అంట. స్కార్ఫేస్ బ్రో, స్కార్ఫేస్ 1983. ఎర్రిపు అంటే నువ్వేనా బ్రో అంట. సుజితే చెప్పిండు ఇన్స్పిరేషన్. అవునా నిజంగానా? ఎస్, తెలీదా? సుజితే చెప్పిండు ఇన్స్పిరేషన్ అని. అంటే అమ్మ స్కార్ఫేస్ ఆ మూవీ పేరు. అరే నాకు ఒక్కడు అర్థమైతలేదు, వీళ్ళు ఆటోని 2 టైర్ల మీద ఎట్లా నడుపుతుర్రా బాబు? ఇట్లా మొత్తం ఇట్లా బెండి చేసి నడుపుతుర్రు ఆటోని. అక్కడ చూసిర్రా ఎట్లా స్టంట్ చేస్తుర్రు? ఎందుకు ఏడుస్తుర్రా వీడు? అంటే సినిమా బాగుందని ఏడుస్తుర్రా, బాగాలేదని ఏడుస్తుర్రా, చెప్పని ఏడవండ్రా నాయన. ఫ్యాన్స్ బీయింగ్ ఎమోషనల్ ఫర్ ఓజీ అంట. బాబులకే బాబు, కళ్యాణ్ బాబు, కళ్యాణ్ బాబు, కళ్యాణ్ బాబు, కళ్యాణ్ బాబు. నీ అబ్బా. అది చూసిర్రా ఎట్లా చేస్తుర్రు? ఆటోని 3 వీలర్ని 2 వీలర్ చేసిర్రు వీళ్ళు. అది ఆటో 3 వీలర్ యాక్చువల్గా, దాన్ని 2 వీలర్ చేసి నడిపిస్తారు, స్టంట్లు కొడుతారు దాని మీద. ఎట్లరా 3 వీలర్ని 2 వీలర్ ఎట్లా చేస్తుర్రా వీళ్ళు? ఓజీ ఫీవర్ ఇన్ కర్నూలు. మీ అమ్మ లాస్ట్ వీడియో అది కూడా కర్నూలులోనే ఉంది, ఇది కూడా కర్నూలే. ఎందుకురా బాబు? కళ్యాణ్ కల్టాయ నమః. ఓం ఓజాస్ గంభీరాయ నమః. ఈశ్వరాయ నమః. పవర్ స్టారాయ నమః. ఎమ్మెల్యే నమః. డిప్యూటీ సీఎం. తెలుగు రాష్ట్రాలకు ఒకటే దేవుడాయ నమః. కళ్యాణ్ కల్టాయ నమః. ఓం ఓజాస్ గంభీరాయ నమః. అయిపోయా. అరే ఎవరి కారు పంతులు అయిపోతురు, ఎవరి కారు పూజారీలు చేస్తురు, పూజారీలు అయిపోతురు, పూజలు చేస్తుర్రు. ఏమని అంటే 2 రాష్ట్రాలకు ఒకటే దేవుడు అంటుండు. ఇంకోటి ఏమని అంటే వాడు బాబులకే బాబు కళ్యాణ్ బాబు అంటాడు. ఒక్కడేమంటాడు అంటే ఈశ్వర పవనేశ్వర అంటుండు. ఈద్రా బాబు ఇది ఒక్కడే దేవుడు ఆయన నమః అంట.
తీసుకెళ్ళి ఒకటేసారి చెప్తున్నా రాసుకో. 13 ఏళ్ళ ఆకలి ఒక్కటేసారి తీరిపోద్ది. సీట్ లో కూర్చోరు లేచిపోతారు మీరు అంతే. శవాన్ని రెడీ చేసుకోండి. ఏ సీక్వెన్స్ మీకు బాగా నచ్చింది? పవన్ కళ్యాణ్ సీక్వెన్స్ కారణం శవాలు లేచిపోతాయి. ఎందుకు లేస్తాయి రా శవాలు? అయిపోయిందన్న అయిపోయింది. ఇక సోపేట్గా రెడీ చేసుకోమన్నా నాకు ఒక్కటి శవపెట్టికలు ఎందుకు రా అని అమ్మ. డ్యూటీ చేశానన్నా. మెంటల్ మాస్ అన్న. పవన్ కళ్యాణ్ కనిపించాక డ్యూటీ చేశానన్నా. కనీసం మీరు ఎక్స్పెక్ట్ కూడా లేదు. అట్లా ఉంటుంది. స్టోరీ లైన్ ఎలా ఉంది? బాగుందన్న. రెగ్యులరే కాదన్ను కానీ బాగుంది. నాకేంటంటే అది రాంగో చెప్తున్నా అవన్నీ చెప్పి ఆడియన్స్ చెప్తున్నా చెప్తే డిఫరెంట్ గా ఉంటుంది సినిమా. అంటే మీరు ఎలా అంటే ఒక ఇంటర్నేషనల్ లెవెల్ మూవీ చూసినట్టు ఉంటుంది. హాలీవుడ్ లాగా ఒక జాపనీస్ ఆ కైండ్ ఆఫ్ మూవీ చూసినట్టు. అంటే ఎవరైతే చూస్తారు కదా ఈ జాపనీస్ కొరియన్స్ చూస్తారు కదా వాళ్ళకి అర్థమవుతుంది. ఆ లెవెల్లో ఉంటుంది మూవీ. సుజిత్ డైరెక్షన్ ఎలా అన్నాడు ఫ్యాన్ బాయ్ అన్న. చెప్తుంది అదే కదా, చింపేశాడు. మాకు కావాల్సింది చూపించాడు అంతే. 13 ఏళ్ళ ఆకలి మాది. ఎప్పుడు అత్తాడు దాని తర్వాత ఇటు కొట్టావు. మళ్ళీ ఇప్పుడు కొట్టలే. అరే నువ్వు 13 ఏళ్ళ నుంచి నీకు ఆకలి ఉంటే నువ్వు బక్కగా అయిపోవాలి కదా, గింతలావు ఎందుకు నువ్వు? చేస్తే ఇది చాలా బాగుంది. సాహో వేరాడు. సాహో చాలా బాగుంటుంది. సాహో అసలు కంపేర్ చేయకండి. సాహో ఇస్ డిఫరెంట్. హాలీవుడ్ టైప్ మూవీ. ఇది వచ్చేసి మా వరకు హాలీవుడ్. ఇది కూడా చాలా బాగుంది. అట్లా ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అన్న. శవపెట్టికలు లేస్తాయి, శవాలు లేస్తే అన్నాడు ఫస్ట్. శవపెట్టికలు లేస్తే అన్నాడు. సి మూవీ మంచిగా ఉంటే అప్రిషియేట్ ద మూవీ బాగుంది, క్రేజీ, ఎంజాయ్ చేయండి. కానీ శవపెట్టికలు లేచుడు, శవాలు లేచుడు ఎందుకు లేస్తాయి? శవాలు ఎందుకు కొట్టుకుంటారు? ఎందుకు వస్తారు మూవీలో? పిచ్చోళ్ళు వాళ్ళు సావనికే ఆడ. నేను మాత్రం తమ్ముల ఇంట్లో జీవితకాలం పని చేస్తాను ఖచ్చితంగా. తమ్ముల ఇంట్లో పని చేస్తూనే ఉంటా. అది ఏ పని అయినా సరే. బాత్రూమ్ కడమన్నా కడుగుతా. నీకు ఏ కర్మ వచ్చిందిరా వాడింట్లో బాత్రూమ్ కడుగుతావు? ఏంటన్నా ఏం చెప్పినా ఒక్క మాట అసలు పాపం రా నాయన. వాడి దగ్గర మైక్ పెట్టారు ఇట్లా మాట్లాడాలి పక్కన తీసి దగ్గర. అసలు నీ మొదటి చెట్టు తడిచిపోయిందా? అదే వచ్చి వచ్చేసి గంభీరా వచ్చేసి గంభీరా అవన్నీ అదన్నా ఒక మాట మాట్లాడతాం. ఆల్రెడీ అందరు చెప్పారు కదా అదే వాడిని మాట్లాడిస్తలేరు మధ్యలో. హేటర్స్ కి ఇట్లా అనాలి అంతే. హేటర్స్ గురించి కాదన్నా. హేటర్స్ ఇలా ఉంటారు రేపు పోతారు అన్న. ఒక మాట అన్న సింపుల్ గా విజయం చెప్తున్నా. తమన్నాకు ఒక సవాల్ చేస్తున్నా. తమన్న నువ్వు మిషన్ మిలై 6 నుంచి మొన్న ఆడియో లాంచ్ వరకు చెప్పినావు. 6 నుంచి 20 వరకు దానికి ఒక్కటే మాట చెప్తున్నాం. నువ్వు మిషన్ మిలై ఆల్రెడీ 50 చేసినాం. అండ్ ఇంకొకటి నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఎవరైతే చూసిర్రు జర్రా ప్లీజ్ మా గురించి మాకేమైతే మాకు ప్రాబ్లం అవుతుంది. రే అంబులెన్స్ అయితే పెట్టిరి అన్న. అంబులెన్స్ నేను మాత్రం ఎంజాయ్ చేయగలరా? ఎక్స్పీరియన్స్ చేయగలరా? బ్రో ఎక్కడ మొక్కుతున్నాడు బ్రో వీడు? వేరే స్పాట్ లో మొక్కుతాడు. కింద ఉన్నాయి రా కాళ్ళు. మొత్తం ప్రకాశించే పవన్ సూర్యుడు. అదే గాయస్ మూవీ క్రేజీ కంటే క్రేజీ రియాక్షన్స్ ఇస్తున్నారు పబ్లిక్ టాక్ ఆఫ్టర్ ద ప్రీవియర్ షో. కానీ ఏం చేద్దాం బ్రో. సో దిస్ ఈస్ ద వీడియో. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. మేక్ షూర్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి కంటెంట్ కోసం. ఐ విల్ బి డూయింగ్ మోర్ సచ్ వీడియోస్. అండ్ దే కాల్ హిమ్ ఓజస్ గంభీరా. ఎవరెవరైతే మూవీ చూసిర్రో ప్లీజ్ కమెంట్ ఆన్ బిలో హౌ వాజ్ ది మూవీ, ఎలా ఉంది అండ్ వాట్ ఆర్ ద హైస్ ఇన్ ద మూవీ. అండ్ మూవీ డెఫినెట్లీ రికమెండెడ్ అనుకుంటా నాకు తెలిసి. మోస్ట్ ఆఫ్ ద కామెంట్స్ ఆర్ ఆన్ positive side. Just 1-2 or few people are saying that the movie is
కాపీడ్ అని చెప్తున్నారు కొంతమంది ఇన్స్పిరేషన్ అని చెప్తున్నారు, వేరే మూవీస్ నుంచి ఇన్స్పైర్ చేసి తీసుకున్నారని చెప్తున్నారు. ఇంకొంతమంది ఏం చెప్తున్నారంటే యాక్చువల్గా మూవీ వచ్చేసి ఏమంటారు రొటీన్ స్టోరీ అని చెప్తున్నారు కొంతమంది. ఓకే, నో వరీస్. ఎవరైతే కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారో, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళకైతే డెఫినెట్లీగా నచ్చుతుంది మూవీ. సో దట్స్ ఇట్ ఫర్ this video. I hope we will meet in the next video soon, and thank you so much for watching again. Please do subscribe, like, share, and yep, see you in the next video guys. Bye bye. They call him OG.